జస్ట్ ఆ వీడియోస్ చూడండి అమ్మా, వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మెయింటెనెన్స్ ప్లాన్స్ అంటే నథింగ్ బట్ జాబ్స్. ఆటోమేటిక్గా ఆ జాబ్స్ ఎలా రన్ కావాలి, ఓకే, ఏంటన్నా జాబ్స్ అవి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 8th 11 o'clock 8th మన జాబ్స్ షెడ్యూల్ ప్రకారం రన్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఒక జాబ్ ఏదో మనం సండే రోజు పెట్టుకున్నాం, ఒక ఫుల్ బ్యాకప్ జాబ్. సో ఆటోమేటిక్గా అవి రన్ అవుతూ ఉంటాయి, ఆ టైంకి రన్ అయిపోతాయి. ఒక లాస్ట్ రన్ ఎప్పుడు 8th 6th 10:49 AM అంటే ఇందాక రన్ అయింది జాబ్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సండే రన్ అవుతుంది. సో మనం ఎలా కాన్ఫిగర్ చేస్తే అలా దాని ప్రకారం షెడ్యూల్ అవుతూ ఉంటుంది. సో ఇవి నేను డిజేబుల్ చేయాలి, ఎందుకంటే ఇవి అనవసరంగా బ్యాకప్స్ అయ్యి ఏమవుతాయంటే డిస్క్లో పడుతూ ఉంటాయి. ఓకే, డిస్క్లో పడినప్పుడల్లా నా డిస్క్ స్పేస్ తినేస్తూ ఉంటుంది అది. సో ఎవరన్నా కాన్ఫిగర్ చేశారా జాబ్స్? ఎవరన్నా కాన్ఫిగర్ చేశారా? చూడండి, ఈరోజు జాబ్ రన్ అయింది. ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము బ్యాకప్స్ అయినాయి. కనిపిస్తున్నాయి మీ అందరికీ? ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినాయి బ్యాకప్లో? కనిపిస్తున్నాయి కదా? ఇది ఎలా ఉంటుందంటే డేటాబేస్ నేము, ఓకే, డేటాబేస్ నేమ్ _బ్యాకప్ ఏ టైంలో అయింది, ఇయర్, మంత్. ఓకే, 03 అని ఎందుకు వచ్చింది? ఓకే, 03 మంత్ ఇక్కడ ఉంటుంది. సో కానీ మన డేట్ ఇక్కడ చూసుకోండి, ఇది ఒక సీరియల్ నెంబర్ లాగా క్రియేట్ అవుతుంది. మరి ఇది ఏ సీరియల్ నెంబర్ తెలియట్లా, ఒక సీరియల్ నెంబర్ పడుతుంది ఆటోమేటిక్గా ఒక బ్యాకప్కి. సో ఇలా డేట్ మంత్ ఇలా పడింది అంటే అవి ఫుల్ బ్యాకప్స్ అన్నిటికీ పడుతుంది. .baకే ఇట్లా మాడిఫైడ్ డేట్ అంటే ఏ రోజు బ్యాకప్ పడిందో ఇక్కడ ఉంటుంది. ఓకే, డేటాబేస్ నేమ్ _బ్యాకప్ ఇయర్ మంత్ ఉంటుంది. ఓకే, సో ఇలా బ్యాకప్స్ వస్తుంటాయి మీకు. సో ఇప్పుడు మనకు అనవసరంగా ఈ బ్యాకప్స్ అవసరం లేదు, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఈరోజు టాపిక్ నేను ఏం చెప్తానంటే మీకు మెయిల్ ఐడి ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఓకే, డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్, ఇది ప్లాన్. కాన్ఫిగర్ డేటాబేస్ మెయిల్. ఓకే, కాన్ఫిగర్ డేటాబేస్ మెయిల్ టాపిక్ ఇది యూజ్ మెయిల్. సో ఇది ఏంటి అంటే ఎందుకు కాన్ఫిగర్ చేస్తారంటే, ఓకే, ప్రతి సర్వర్లో ఒక DBA గ్రూప్కి సంబంధించిన మెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేస్తారు. ఎందుకు అంటే ఈ జాబ్స్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే జాబ్స్ ఏదన్నా ఫెయిల్ అయింది అయితే ఆ జాబ్ ఫెయిల్ అయిందని చెప్పి అలర్ట్ మెసేజ్ వస్తుంది. పర్టికులర్ జాబ్ ఫెయిల్ అయిందని అలర్ట్ మెసేజ్ వస్తుంది. మీకు చూపిస్తాను నేను. శాంపిల్ మెసేజ్ చూడండి ఎలా వచ్చిందో. జాబ్ ఫెయిల్డ్, SQL సర్వర్ ఫుల్ బ్యాకప్ అశోక్. ఈ జాబ్ నేమ్ ఫెయిల్ అయింది ఈ సర్వర్కి. ఓకే, ఏ టైంలో ఫెయిల్ అయింది, ఇలా ఫెయిల్ అయిన దానికి మాత్రం మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఇలా అలర్ట్స్ మీకు రావాలి అంటే మీరు మీ మెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేయాలి. ఏ మెయిల్ ఐడిని మీరు ఒక కొత్త సర్వర్ బిల్డ్ చేసినారంటే ఆర్గనైజేషన్లో మీ టీమ్ లీడర్ కానీ మీ మేనేజర్ కానీ డిసైడ్ చేస్తాడు ఏ మెయిల్ పెట్టాలని. సో ఆ మెయిల్ ఏంటంటే అది గ్రూప్ మెయిల్ ఉంటుంది అది. ఓకే, మోస్ట్లీ దట్ విల్ బి ఏ గ్రూప్ మెయిల్. ఓకే, ఈ గ్రూప్ మెయిల్లో మీరు అందరూ ఉంటారు. DBAలు 10 మంది ఉంటే 10 మంది DBAలు, 12 మంది ఉంటే 12 మంది DBAలు ఉంటారు. దట్ ఈస్ ఏ గ్రూప్ మెయిల్. ఓకే, సో అప్పటికి ఏమవుతుందంటే జాబ్ ఫెయిల్ అవుతుంది కానీ అందరికి మెయిల్ వస్తుంది, గ్రూప్ మెయిల్ కాబట్టి. ఆ గ్రూప్ లోపల అందరు DBAలు అందరూ ఉంటారు. సో అలా మెయిల్ వస్తుండగానే మీరు అరే ఈ జాబ్ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి కనెక్ట్ అయ్యి, ఓకే, ఆ పర్టికులర్ జాబ్కి ఇలా రైట్ క్లిక్ ఇచ్చి, ఓకే, వైవ్ హిస్టరీ అని కొట్టి అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా. సక్సెస్ అయితే ఇట్లా గ్రీన్ మార్క్ పడుతుంది, ఫెయిల్ అయితే అది రెడ్ కలర్ పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉంది, క్రాస్ మార్క్ పడిందా. క్రాస్ మార్క్ పడితే ఇది ఫెయిల్ అయినట్టు. సో ఏ రీజన్లో ఫెయిల్ అయింది, ఇట్ విల్ షో ద ఎర్రర్. ఓకే, ఎగ్జిక్యూటెడ్ యాజ్ యూజర్ అశోక్ నాయుడు వల్ల ఇన్కరెక్ట్ సింటాక్స్. సో ఏ రీజన్స్తో ఫెయిల్ అయితే ఆ రీజన్ చూపిస్తుంది నీకు ఎర్రర్స్లో. సో ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను అంటే ఈ డేటాబేస్ మెయిల్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఓకే, డేటాబేస్ మెయిల్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద సర్వర్.
ఓకే, నేను సర్వర్ కనెక్ట్ అవుతున్నా. సర్వర్ కనెక్ట్ అయినాక ఓకే, మీ డేటాబేస్ మెయిల్ పెట్టారా లేదా అని చూసి ఫస్ట్ వెరిఫై చేయాలి. ఎక్కడ ఉంటుంది అది? మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ డేటాబేస్ మెయిల్ అని ఉంటుంది. డేటాబేస్ మెయిల్, ఈ డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ డేటాబేస్ మెయిల్, దీంట్లోకి వెళ్ళి నెక్స్ట్ కొడితే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా కాన్ఫిగర్ అయ్యి ఉంటే ఈ ఈ గ్రేడ్ అవుట్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఎనేబుల్లో ఉంటుంది. ఆల్రెడీ కాన్ఫిగర్ ఏదైనా అయ్యి ఉంటే ఈ గ్రేడ్ అవుట్ అనే ఆప్షన్ ఎనేబుల్లో ఉంటుంది. ఓకే, ఈ గ్రేడ్ అవుట్ అనే ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మీరు కాన్ఫిగర్ చేయాలి కాబట్టి సెటప్ డేటాబేస్ మెయిల్ బై పర్ఫార్మింగ్ ద ఫాలోయింగ్ టాస్క్స్. ఓకే, ఇప్పుడు నేను డేటాబేస్ మెయిల్ని కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, దీనికి నేమ్ ఏం పెడతావు? ప్రొఫైలర్ నేమ్ ఏం పెడతావు? ఏదైనా యూనిక్ నేమ్ మీ ఇష్టం, మీరు ఏదైనా యూనిక్ నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే, యూనిక్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెమో అని పెడుతున్నాను, లేదంటే టెస్టింగ్ అని పెడతాను, లేకపోతే ఏం పెడతాను? జాబ్ అలర్ట్. ఓకే, జాబ్ అలర్ట్ అని పెడుతున్నా. ఓకే, ఇది మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాయండి. ఓకే, ఇట్స్ ఫర్ గెటింగ్ అలర్ట్స్ ఇది మీరు పెట్టాల్సిన మ్యాండేటరీ లేదు, మీరు పెట్టకపోయినా ఏం కాదు. అంటే ఎందుకు అలర్ట్ క్రియేట్ చేసుకున్నా మీకు తెలియాలి కాబట్టి, సో మీరు పెట్టకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఈ మెయిల్ ఐడి మీ టీమ్ లీడర్ కానీ మీ మేనేజర్ కానీ ఇస్తాడు, ఏ మెయిల్ ఐడి పెట్టాలా అని. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా మీ కంపెనీకి సంబంధించిన ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు అంటే ఆ ప్రాజెక్టు ఏ క్లయింట్ అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది రిలయన్స్ క్లయింటా, ఎయిర్టెల్ క్లయింటా. ఓకే, మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేస్తుంటే ఆ క్లయింట్కి సంబంధించిన మెయిల్ ఐడీస్ కూడా మీకు ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా కన్సల్టెన్సీకి పనిచేస్తున్నారు, టీసీఎస్కి పనిచేస్తున్నారు అనుకో, టీసీఎస్ ఏ ప్రాజెక్ట్ చేస్తుందో మీకు తెలియాలి. టీసీఎస్ మీరు ఏ ప్రాజెక్ట్ అలొకేట్ అయినారు? మీరు ఒకవేళ టీసీఎస్ నుంచి మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్కి అలొకేట్ అయినారు. సో మీకు ఎలా ఉంటుందంటే టీసీఎస్ మెయిల్ ఐడి టీసీఎస్ యాక్సెస్లో ఉంటుంది, ప్లస్ మైక్రోసాఫ్ట్ మెయిల్ ఐడి మైక్రోసాఫ్ట్ యాక్సెస్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఇస్తారు, ఏ మెయిల్కి కాన్ఫిగర్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆ పర్సనల్ మెయిల్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఏ మెయిల్ ఐడితో కాన్ఫిగర్ చేయాలా, అది మొత్తం ఎగిరిపోయినాయి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ మెయిల్ ఐడి పెట్టుకుంటున్నా. ఇది నా పర్సనల్గా నేను జీమెయిల్ ఇస్తున్నానమ్మా, బట్ కంపెనీలోకి వచ్చేస్తే మీరు జీమెయిల్ ఇవ్వరు. కంపెనీలోకి వస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు, ఆ మెయిల్ దాన్నే డిఎల్ అంటారు, గ్రూప్ డిఎల్. ఓకే, ఆ మెయిల్ ఐడి లోపల చాలామంది ఉంటారు. ఓకే, మీ టీం అంతా ఉంటారు దాంట్లో. సో ఆ ఒక్క మెయిల్కి వచ్చేసిందంటే అందరికి వచ్చేస్తుంది, గ్రూప్ మెయిల్ అంటారు. ఓకే, సో ఈ అకౌంట్ ఇస్తున్న ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇస్తారు, మీ టీం లీడర్ ఇస్తారు ఏ అకౌంట్ పెట్టాలని. ఓకే, డిస్క్రిప్షన్ కావాలంటే పెట్టండి, ఓకే, లేకపోతే లేదు. ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే ఈ మెయిల్ ఐడి ఎవరిదో ఇస్తాం. ఓకే, ఈ మెయిల్ ఐడి వచ్చేసి ఎవరిది అంటే గ్రూప్ డిఎల్ ఇస్తావు కాబట్టి డిబిఏ గ్రూప్, డిబిఏ టీమ్ అని ఇస్తున్నావు. ఇది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఒకవేళ ఆ గ్రూప్ ఎవరో తెలియాలంటే నువ్వు పెట్టుకుంటే బెస్ట్. ఓకే, వేరే వాళ్ళు ఎవరున్నా వెరిఫై చేయాలనుకుంటారు, వెరిఫై చేస్తే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఉండే ఈ గ్రూప్ వచ్చేసి డిబిఏ టీమ్ గ్రూప్ అనుకుంటారు. ఓకే, సేమ్ మళ్ళీ అదే మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తాం. ఓకే, డిస్ప్లే నేమ్ ఏమి ఇవ్వాలా? డిస్ప్లేనే నీకు ఇష్టం. ఓకే, డిబిఏ జాబ్ అలర్ట్, లేకపోతే నీ ఇష్టం అమ్మా, జాబ్ అలర్ట్. ఓకే, అదే మెయిల్ ఐడి నేయచ్చు, లేకపోతే నేనే రిప్లై మెయిల్ ఐడి. ఓకే, నేను ఇదే పెడుతున్నా, రిప్లై మెయిల్ ఐడి సేమ్. ఓకే, సో ఇక్కడ ప్రతిదానికి సర్వర్ నేమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే సర్వర్ నేమ్ అంటే ఇప్పుడు చూపిస్తాను. జీమెయిల్కి వచ్చేసి ఇది సర్వర్ ఉంటుంది, http.gmail.com. బట్ మీరు వేరేదన్నా మీ కంపెనీ మెయిల్ ఐడి పెట్టారనుకో, ఆ కంపెనీ మెయిల్ ఐడికి ఒక సర్వర్ నేమ్ ఉంటుంది. ఓకే, ఆ కంపెనీ మెయిల్ ఐడికి ఒక సర్వర్ నేమ్ ఉంటుంది, అది మీరు మెయిల్ కాన్ఫిగర్ చేసినప్పుడు కూడా కనిపిస్తుంది ఆ సర్వర్. ఓకే, దాని తర్వాత పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఆ పోర్ట్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీ టీమ్ లీడర్ ఇస్తాడు. ఓకే, ఏం పెట్టాలని మీకు ఇస్తాడు, 587 మీ టీమ్ లీడర్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత బేసిక్ అథెంటికేషన్. ఓకే, బేసిక్ అథెంటికేషన్ ఇవ్వాలి. సో ఈ బేసిక్ అథెంటికేషన్లో ఏమి ఇస్తామంటే సేమ్ మెయిల్ ఐడి. ఓకే, ఈ మెయిల్ ఐడికి ఏం పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఇస్తాము. మెయిల్ ఐడికి ఏ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఇస్తాం. ఆర్గనైజేషన్లో ఇది వాళ్ళు ఇస్తారు నీకు, ఏ మెయిల్ ఐడి పెడుతున్నావో ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఉందో ఇస్తాను. ఓకే,
సో ఇప్పుడు ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్, ఓకే, ప్రొఫైలర్ నేమ్ నెక్స్ట్, డిఫాల్ట్ ప్రొఫైలర్ నేమ్ పెడుతున్నాను ఎస్ అని, నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు కాన్ఫిగర్ చేసిన. ఒకసారి ఈ డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఆ డేటాబేస్ మెయిల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టెస్ట్ కనెక్షన్ కొట్టాలి. సెండ్ కనెక్షన్ టెస్ట్ చేయాలి దాన్ని, ఓకే, అది పని చేస్తుందా లేదా అని. ఓకే, మన మెయిల్ ఐడికి సేమ్ మెయిల్ ఐడికి నేను టెస్ట్ చేస్తాను. ఓకే, మనం ఇచ్చేది పని చేస్తుందా లేదని టెస్ట్ పెడతాం. ఓకే, సో అంటే మనం కాన్ఫిగర్ చేసిన మెయిల్ ఐడి పని చేస్తుందా లేదని వెరిఫై చేసుకోవాలి. టెస్ట్ కనెక్షన్ చేసా. టెస్ట్ కనెక్షన్ చేసినాక టెస్ట్ మెయిల్స్ వచ్చినాయా లేదా వెరిఫై చేయాలి. సో ప్రస్తుతానికైతే రాలా, వెయిట్ చేద్దాం. సో మనకు రాలేదు అంటే ఓకే, నువ్వు దీని మీదకి వెళ్ళి వేవ్ డేటాబేస్ మెయిల్ లాగ్స్ దీని మీదకి వెళ్తే అది ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది నీకు. సెక్యూర్ కనెక్షన్ ఎనేబుల్ చేయలేదని చెప్పి ఫెయిల్ అయిందంట. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, కాన్ఫిగరేషన్ నెక్స్ట్. ఇందాక ఇది గ్రేడ్ అవుట్ అయింది, ఇప్పుడు చూడండి ఇది ఎనేబుల్ అయింది, కనిపిస్తుందా మీకు? ఇందాక ఏ మెయిల్ కూడా లేదు కాబట్టి లోపల ఇది గ్రేడ్ అవుట్ అయింది. ఇప్పుడు మనం మెయిల్ ఇచ్చున్నాం కాబట్టి ఇది ఎనేబుల్ అయింది. ఇది దేనికంటే ఉన్నదాన్ని ఏదన్నా ఎడిట్ చేయడానికి పనికి వస్తుంది. ఒక నిమిషం, డేటాబేస్ మెయిల్ అకౌంట్ మేనేజ్లోకి వెళ్ళి ఓకే, వేవ్ చేంజ్ డిలీట్, ఓకే, దీంట్లోకి వెళ్ళి మనం ఇది ఎనేబుల్ చేయాలి. ఓకే, ఈ సెక్యూర్ కనెక్షన్ ఎనేబుల్ చేయమని చెప్తుంది. పోర్ట్ నెంబరు 587, ఒకసారి పోర్ట్ నెంబర్ వెరిఫై చేయండి, 587. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చాము. పాస్వర్డ్స్ కూడా ఒక్కసారి మళ్ళీ రీఎంట్రీ చేద్దాం పాస్వర్డ్స్. సో రీకన్ఫిగర్ చేసిన అంటే SSL సెక్యూరిటీస్ ఎనేబుల్ చేసిన. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తున్నా, మెయిల్ వస్తుందా లేదా అని టెస్ట్ చేద్దాం. సెండ్, ఓకే, చూడండి వచ్చిందా మెయిల్ వచ్చిందా? మనం ఏదైతే పిచ్చామో డేటాబేస్ మెయిల్ అలర్ట్ టెస్టింగ్, ఇది దిస్ ఈజ్ ఈమెయిల్ సెండ్ ఫ్రమ్ ద డేటాబేస్ మెయిల్ ఫ్రమ్ అశోక్ సర్వర్ నుంచి వచ్చింది ఇది. సో టెస్ట్ చేసా, ఒక టెస్టింగ్ సక్సెస్ అయింది. సో అంటే మనం కాన్ఫిగర్ చేసిన డేటాబేస్ మెయిల్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు మనం ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, సో మెయిల్ కాన్ఫిగర్ చేసిన పర్ఫెక్ట్. ఈ మెయిల్స్ని జాబ్లో లింక్ చేయాలి. ఆ మెయిల్ని జాబ్లో లింక్ చేయాలి. సో దానికి నువ్వేం చేయాలంటే ఈ సీక్వెల్ సర్వర్ ఏజెంట్లోకి వెళ్ళి, ఓకే, ప్రాపర్టీస్లోకి వెళ్ళి సీక్వెల్ సర్వర్ ఏజెంట్ ప్రాపర్టీలోకి వెళ్ళి అలర్ట్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకే, ఈ అలర్ట్ సిస్టమ్ దగ్గర ఎనేబుల్ మెయిల్ ప్రొఫైలర్ ఇక్కడ ఎనేబుల్ చేయాలి. ఓకే, ఎనేబుల్ చేసి ఇక్కడ దీన్ని ట్రాక్ చేయాలి. ఓకే, దీన్ని ఎనేబుల్ చేసి దేని ద్వారా ట్రాక్ చేయాలి దాన్ని ట్రాక్ చేయాలి. ఓకే, వన్ సెకండ్, ప్రాపర్టీస్ అలర్ట్ సిస్టంలో ఎనేబుల్ చేశాను. సో ఇక్కడ రావట్లేదు, చూద్దాం. సో ఎనేబుల్ చేశాను, ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు అలర్ట్స్లోకి వెళ్తే ఓకే ఇది ఉంది. సో మనకి కావాల్సింది ఏంటంటే ఇది ఓల్డ్ది, ఇది ఓకే. ఆపరేటర్లో కూడా చూద్దాం, ఇది ఓల్డ్ది. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, ఇది ఓల్డ్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే అలర్ట్ కాన్ఫిగర్ చేయాలా. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఆపరేటర్ దాని తర్వాత అలర్ట్ కాన్ఫిగరేషన్. ఆపరేటర్లోకి వెళ్ళి రైట్ క్లిక్, న్యూ ఆపరేటర్ వన్ సెకండ్. సో ఆపరేటర్స్లోకి వెళ్ళి న్యూ ఆపరేటర్, దీనికి ఒక నేమ్ పెడదాము, జాబ్ అలర్ట్.
ఓకే, ఈమెయిల్ ఐడి మనది ఏది ఉందో అది ఇస్తాము. సేమ్ మనం ఏదైతే అక్కడ ఇచ్చినామో అదే మెయిల్ ఐడి మళ్ళీ ఇక్కడ ఇస్తాము. సో అలర్ట్స్ నీకు ఎప్పుడెప్పుడు రావాలా, మండే, ట్యూస్డే, ఓకే, డేస్ అంటే ప్రతిరోజు అలర్ట్స్ రావాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు దాన్ని డిఫైన్ చేయాలనుకుంటే డిఫైన్ చేయొచ్చు. ఏ టైంలో అలర్ట్స్ రావాలో అది ఇస్తాం. ఓకే, నోటిఫికేషన్స్ వెళ్తాము. ఓకే ఓకే, దాని తర్వాత అలర్ట్స్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఆపరేటర్స్ అలర్ట్స్లోకి వెళ్ళి అలర్ట్ కూడా కాన్ఫిగర్ చేస్తాము. న్యూ అలర్ట్లో జాబ్ జనరల్ జాబ్ అలర్ట్ ఆప్షన్స్ ఈమెయిల్. సో అలర్ట్ కాన్ఫిగర్ చేసినాము. సో దీన్ని కాన్ఫిగర్ చేసినాక దీన్ని కొన్నిసార్లు డిజేబుల్లో ఉంటుంది, అది మనం చెక్ చేసుకొని ఎనేబుల్ చేయాలి. ఓకే, ఇప్పుడు SQL సర్వర్ ఏజెంట్లోకి వెళ్ళి ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. అలర్ట్స్లో ఇది ఎనేబుల్ చేసుకోండి. సో జాబ్ అలర్ట్ ఎనేబుల్ చేసినాము, ఇక్కడ ఎనేబుల్ చేసినాము. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనం జాబ్స్లోకి వెళ్ళి ఒక్కొక్క జాబ్కి మనం అలర్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఈ జాబ్కి వెళ్తా. ఓకే, ఈ జాబ్ మనకి ఎప్పుడు రన్ అయింది, ఇందాకే రన్ అయింది. ఓకే, ఈ జాబ్కి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి అసలు ఇది T-SQL జాబా ఏం జాబో వెరిఫై చేస్తాను. స్టెప్స్ జాబా, ఓకే ఇది స్టెప్స్ జాబ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మీకు అలర్ట్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఈమెయిల్లో జాబ్ అలర్ట్ నీకు ఎప్పుడు రావాలా, ఎట్ వాట్ సిచ్యువేషన్ వీ నీడ్ అలర్ట్, వెన్ ద జాబ్ ఫెయిల్స్ ఆర్ వెన్ ద జాబ్ సక్సీడ్స్ ఆర్ వెన్ ద జాబ్ కంప్లీట్స్. సో నువ్వు జాబ్ సక్సీడ్కి కంప్లీట్కి అలర్ట్ పెట్టకూడదు. ఓకే, ఎందుకు పెట్టకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1000 సర్వర్లు ఉన్నాయనుకో, 1000 సర్వర్లో నీకు యావరేజ్గా 10 జాబ్స్ ఉన్నాయనుకో, 10 జాబ్స్కి నువ్వు సక్సెస్ అలర్ట్ పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, యూ జస్ట్ ఇమాజిన్ 1000 సర్వర్లో ఓకే 10 జాబ్స్. సో దగ్గర నీకు ఓకే 10,000 అలర్ట్స్ వస్తాయి. 10,000 అలర్ట్స్ ఏమైనా వస్తాయి, జాబ్ సక్సీడ్ అని వస్తుంది. సో సక్సెస్ అయిన జాబ్లతో నీకేం పని, మనకేం అవసరం లేదు కదా. ఇప్పుడు స్మూత్గా పని అయిపోయినప్పుడు అది నీకు తెలియాల్సిన అవసరమే ఉంది, నీకు అవసరం లేని పని. బట్ ఫెయిల్ అయిన వాటికి మాత్రం అలర్ట్స్ పెట్టుకుంటే సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు వర్క్ అండ్ ఇన్వెస్టిగేట్ ఇట్. ఓకే, నువ్వు ఫెయిల్ అయిందని అట్లా వదిలేలేవు కదా. సో ఎందుకు ఫెయిల్ అయిందో నీకు అలర్ట్స్ వస్తుంది కాబట్టి అలర్ట్ వచ్చిన వెంటనే ఆ షిఫ్ట్లో ఎవరైతే ఉంటారో మన టీమ్మేట్స్, ఓకే షిఫ్ట్లో ఎవరైతే ఉంటారో మీ టీమ్మేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్ సైజు 10 మంది ఉంటే 10 మందిలో మార్నింగ్ షిఫ్ట్ 2, ఓకే జనరల్ షిఫ్ట్ ఒక 3-4, ఓకే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒక 3, నైట్ షిఫ్ట్ ఒక 2 అట్లా ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆ అలర్ట్స్ ఆ మెయిల్ ఐడికి వస్తే ఆ షిఫ్ట్లో ఎవరు ఉన్నారో వాళ్ళు పనిచేస్తారు. సో అందుకని నేను ఏం చేశాను అంటే వెన్ ద జాబ్ ఫెయిల్స్, ఓకే మోస్ట్లీ కూడా ఇదే పెడతారు, జాబ్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం అలర్ట్స్ వస్తే చాలు. ఓకే, ఇప్పుడు నేను అలర్ట్ సెట్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జాబ్ డిజేబుల్లో ఉంది, ఐఎమ్ ఎనేబులింగ్ ద జాబ్. టెస్ట్ చేస్తున్నానమ్మా చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జాబ్ని ఏం చేస్తానంటే రన్ చేస్తున్నా. ఐఎమ్ రన్నింగ్ ద జాబ్ స్టెప్ బై స్టెప్, ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, సో ఇది రన్ అయితే సక్సెస్ అని వస్తుంది, సక్సెస్ అని వచ్చింది. ఓకే, సక్సెస్ అని వస్తే నీకు అలర్ట్ ఏమైనా వచ్చిందా, సక్సెస్ కావడం వల్ల వచ్చింది అలర్ట్? ఏం రాలేదు కదా, లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఓకే ఏదో అయిపోయింది, ఎవరో ఏం చేసినారంటే ఓకే మన టీంలో ఎవడో ఏదో ఆ క్వరీని ఏదో మాడిఫై చేయబోయి ఏదో చేసేసినాడు. ఓకే, క్వరీని మాడిఫై చేయబోయి ఏదో చేసినాడు. సో ఏదో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డేటాబేస్ తీసేసి ఏదో ఒకటి జస్ట్ మన టెస్టింగ్ కోసం ఏం చేస్తానంటే జస్ట్ ఈ ఒకటి తీసేస్తున్నా, ఓకే చేస్తున్నా. ఓకే, ఈ ఒకటి తీసి ఓకే చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ జాబ్ మళ్ళీ రీరన్ చేస్తాను. రన్ చేసినాక చూద్దాం ఏమైంది.
సక్సెస్ అయిందా జాబ్? ఇట్ ఈస్ ఫెయిల్డ్ రైట్, జాబ్ ఫెయిల్ అయింది. ఓకే, రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఫెయిల్ అయిన జాబ్ ఇలా కనిపిస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. జాబ్స్ ఫెయిల్ అయితే ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నీకు అప్లికేషన్ వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా రీచ్ అవుతారు. ఓకే, ఏమని పర్టికులర్ జాబ్ ఫెయిల్ అయింది, ప్లీజ్ ఇన్వెస్టిగేట్ వై ఇట్ ఈస్ ఫెయిల్డ్. వాళ్ళు రీచ్ అవుతారు, మీ టీమ్ లీడర్ రీచ్ అవుతారు, మీ మేనేజర్ రీచ్ అవుతారు, మీరు రీచ్ అవుతారు, ఎందుకు జాబ్ ఫెయిల్ అయింది అని చెప్పి మీకు అలర్ట్స్ వస్తాయి. మీరు లైట్ తీసుకున్నారంటే మీ మేనేజర్ కూడా మెయిల్ వెళ్తుంది పర్టికులర్ జాబ్ ఫెయిల్ అయిందని. సో మీ మేనేజర్ అడిగిన ఎందుకు జాబ్ ఫెయిల్ అయిందని, యూ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫిక్స్ ద ఇష్యూ, ఎందుకు ఫెయిల్ అయిందని. ఓకే, ఇప్పుడు జాబ్ ఫెయిల్ అయింది. సో జాబ్ ఫెయిల్ అయితే మనకి ఏం రావాలా? అలర్ట్ రావాలద్దా? జాబ్ ఫెయిల్ అయితే అలర్ట్ రావాలి కదా. వచ్చింది అలర్ట్? ఏమొచ్చింది కనిపిస్తుందా? జాబ్ ఫెయిల్డ్ అని కనిపిస్తుందా లేదా? సో ఇట్లా ఫెయిల్ అయినట్టుగా అలర్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఎట్లా ఫెయిల్ అయింది? నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? సీక్వెల్ సర్వర్, ఓకే, పర్టికులర్ సర్వర్ ఫెయిల్ అయింది నీకు వస్తుంది, కానీ నువ్వేం చేస్తావు? యాజ్ యూజువల్గా నువ్వు ఇక్కడ చెక్ చేసుకుంటావు. ఓకే, ఏ సర్వర్లో ప్రాబ్లము? ఓకే, అశోక్ డెమో 1. ఓకే, కనెక్ట్ టు అశోక్ డెమో 1. ఓకే, కనెక్ట్ కావాలి అశోక్ డెమో 1కి. సో సీక్వెల్ సర్వర్ ఏజెంట్లోకి వెళ్ళాలా, జాబ్ యాక్టివిటీ మానిటర్, ఈ జాబ్స్ అన్ని ఓపెన్ చేస్తే నీకు ఏ జాబ్ ఫెయిల్ అయిందంటే ఇట్లా కనిపిస్తుంది. సో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది? రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ హిస్టరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వ్యూ హిస్టరీలోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తే ఈ జాబ్ హిస్టరీ అంటే ఎప్పుడెప్పుడు ఫెయిల్ అయింది, ఎప్పుడెప్పుడు సక్సెస్ అయింది, ఈ జాబ్ హిస్టరీ కనిపిస్తుంది. సక్సెస్ అయితే గ్రీన్ టిక్ మార్క్ పడుతుంది, ఫెయిల్ అయితే యూ కెన్ సే రెడ్ క్రాస్ మార్క్. ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేస్తే ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ఎన్నిసార్లు సక్సెస్ అయింది ఇట్లా కనిపిస్తుంది. నువ్వు ఇట్లా ఎందుకంటే ఇట్ విల్ షో యూ ద ఎర్రర్, ఇట్ విల్ ట్రై టు షో యూ ద ఎర్రర్, బట్ ఇట్ ఈస్ నాట్ 100% షూర్. ఓకే, ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఏ యూజర్ అశోక్ నాయుడు, ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ డేటాబేస్ కనిపిస్తుంది అది. సో సింటెక్స్ అంటే కమాండ్ సింటెక్స్ తప్పు ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు నువ్వేం చేయాలా? వాట్ యూ హ్యావ్ టు డూ దెన్, నువ్వు దీన్ని జాబ్లో ప్రాపర్టీస్లోకి వెళ్ళి, ఓకే, ఆ జాబ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆ సింటెక్స్ని వెరిఫై చేయాలి. స్టెప్స్ ఎడిట్, ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ అని ఉంది, ఇక్కడ ఈ ఉండాలి. ఓకే, సో దానివల్ల అది సింటెక్స్ తప్పు అని చెప్తుంది. ఓకే, ఓకే పెట్టినా, ఓకే చేంజ్ చేసేసి ఓకే కొట్టి నెక్స్ట్ ఇప్పుడు రీరన్ చేసి చూద్దాం. ఓకే, సక్సెస్ అయిందా? సో సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ అయితే నీకేమైనా అలర్ట్ వస్తుందా? రాదు, ఫిక్స్ అయిపోయింది. ఓకే, అవునా కదా, సక్సెస్ అయితే రాదు. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ, ఓకే నేనేం చేస్తాను అంటే దీన్ని రీనేమ్లోకి బ్యాకప్ 1 అని పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ అదే జాబ్ని మళ్ళీ నెక్స్ట్ సండే రన్ అయింది అనుకో, నెక్స్ట్ సండే రన్ అయిందని చూద్దాం. నెక్స్ట్ సండే రన్ అయింది, సో ఏమవుతుందో చూద్దాం. బ్యాకప్ స్టేటస్ మళ్ళీ ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయితే నీకేం రావాలా? అలర్ట్ రావాలి కదా. వచ్చింది అలర్ట్. సో ఇక్కడ నేను నా టెస్టింగ్ ఇచ్చానమ్మా, నా టెస్టింగ్ మెయిల్ ఐడి ఇచ్చాను, నా పర్సనల్ మెయిల్ ఐడి. బట్ ఆర్గనైజేషన్లో ఇట్లా పర్సనల్ మెయిల్ ఐడీస్ ఒక్కో ఎంప్లాయీ మెయిల్ ఐడి ఇవ్వరు. ఆడ ఒక మెయిల్ ఐడి, ఒక గ్రూప్ ఐడి ఇస్తారు. ఆ గ్రూప్లో లోపల అందరు ఉంటారు, డీబీఐ టీం అందరూ కలిపి ఒక గ్రూప్ డిఎల్ పెట్టుంటారు వాళ్ళు. సో దానికి మెయిల్ వస్తే ఆ గ్రూప్ లోపల 10 మంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటే 10 మందికి సేమ్ మెయిల్ వెళ్తుంది. సో అప్పుడు షిఫ్ట్లో ఎవడున్నాడో చూసుకొని వాడు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? షిఫ్ట్లో ఎవడున్నాడో చూసుకున్నాడు. ఓకే, లెట్ మీ వెరిఫై, కనెక్ట్ అయినాడు. రైట్ క్లిక్, వ్యూ హిస్టరీ. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది నీకు ఏంటంటే ఎప్పుడెప్పుడు సక్సెస్ అయింది, ఎప్పుడెప్పుడు ఫెయిల్ అయింది, ఎన్నిసార్లు రన్ అయింది మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు నేను వ్యూ హిస్టరీలోకి వెళ్ళి రీసెంట్గా ఫెయిల్ అయింది దాని మీద క్లిక్ చేసి, ఓకే వీ కెన్ రీడ్ ద ఎర్రర్ లాగ్స్. సి ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఎ యూజర్ అశోక్ నాయుడు, కెనాట్ ఓపెన్ ద బ్యాకప్ డివైస్. ఓకే, కెనాట్ ఓపెన్ ద బ్యాకప్ డివైస్, సిట్రాస్ సీక్వెల్ బ్యాకప్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ బ్యాకప్ పాత్ ఓపెన్ చేయలేకపోతున్నాడు అంటున్నాడు. ఓకే, దానికి నువ్వేం చేయాలా? అసలు ఆ బ్యాకప్ పాత్ ఏందని వెరిఫై చేయాలా. ఓకే, సి డ్రైవ్ ఎస్క్యూఎల్ బ్యాకప్ అని పాత్ చెప్తున్నాడు. ఇక్కడ బ్యాకప్ అని ఉంది, ఇక్కడ బ్యాకప్ అని పాత్ ఉందా?
బ్యాకప్ అనే పాత్ ఉందా? చెప్పండి బాబు, పార్టిసిపేట్ చేయండి. బ్యాకప్ అనే పాత్ ఉందా? లేదు. ఓకే, ఎందుకంటే అది బ్యాకప్ అని ఉంటే నేను మార్చేసేదాన్ని, బ్యాకప్ 1 అని పెట్టా. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలా, బ్యాకప్ అనే దాన్ని మళ్ళీ రీనేమ్ చేస్తే సెట్ అవుతుంది. సో అట్లా ఎవడన్నా ఫోల్డర్ నేమ్స్ చేంజ్ చేసినా సరే మనం రెగ్యులర్గా జరిగే ఆపరేషన్స్ రన్ కావు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫోల్డర్ నేమ్ రీనేమ్ చేశాను. ఫోల్డర్ నేమ్ రీనేమ్ చేసి రన్ చేస్తే సక్సెస్ అయింది. కనిపిస్తుందా? ఫోల్డర్ నేమ్ రీనేమ్ చేసి రన్ చేస్తే సక్సెస్ అయింది. సో ఇట్లా మీకు అలర్ట్స్ వస్తాయి. వచ్చిన అలర్ట్స్ని ఆ సర్వర్లో కనెక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి ఫిక్స్ చేయాలి. సో దీన్నే డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఓకే, సో ఈ టాపిక్లో ఏదైనా డౌట్ ఉందా? సో ఈ టాపిక్లో ఏదైనా అవి ఎక్కడ ఉంటాయంటే మేనేజ్మెంట్, ఈ మేనేజ్మెంట్లో డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ ఉంటుంది. ఓకే, నువ్వు ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యి ఉంటే ఇది ఎనేబుల్లో ఉంటుంది, కాన్ఫిగరేషన్ లేకపోతే ఇది గ్రేడ్ అవుట్ అయి ఉంటుంది. ఓకే, మేనేజ్ డేటాబేస్ మెయిల్స్లోకి వెళ్ళి అసలు ఏ మెయిల్ ఐడి ఇచ్చినారో, ఎవరిది ఇచ్చినారో, దాన్ని ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా కూడా యూ కెన్ గో అండ్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, ఇట్లా మెయిల్ ఐడి ఏమైనా మాడిఫై చేయాలా ఏదైనా అనుకుంటే నువ్వు చేయొచ్చు. ఓకే, చేంజ్ ఎగ్జిస్ట్ ఇట్లా పెట్టి నువ్వు పాత డిలీట్ చేసి కొత్తది వేరే తీయాలన్నా కూడా రిమూవ్ కొట్టి కొత్తది ఇచ్చుకోవచ్చు. లేదు ఇంకొకటి కూడా క్రియేట్ చేయాలా, వేరే జాబ్స్కి ఒక టీమ్ క్రియేట్ చేయాలా, వేరే జాబ్స్కి ఒక టీమ్, అంటే 2 టీంలు, ఒక జాబ్స్కి జూనియర్ టీము, ఇంకొక జాబ్కి సీనియర్ టీమ్, అంటే ఇంకొక మెయిల్ ఐడి కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒకటే పెట్టాలని మ్యాండేటరీ అంతా లేదు. ఓకే, ఒకటే పెట్టాలని మ్యాండేటరీ అంతా లేదు. సో ఇది డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్ పార్ట్. సో ఈ టాపిక్ క్లియర్ ఉందా? డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్ పార్ట్ ఈ టాపిక్ క్లియర్ ఉందా? ఎనీ డౌట్? డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్ డౌట్ ఉందా? అభిలాష్ సతీష్. ఓకే, ఇంకెవరికైనా ఏం డౌట్ ఉందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక టాపిక్ క్లోజ్ అయింది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డే 19th టాపిక్లోకి వెళ్తున్నాం. డే 19thలో ఇక్కడ మీకు నేను ఏం చేస్తానంటే ఒక డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి కదా, ఉన్నాయి కదా, ఈ టేబుల్స్ని ఓకే ఎక్సెల్ షీట్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. ఒక ఆప్షన్. సో ఈ టేబుల్స్ని ఎక్సెల్ షీట్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి ఏదైనా ఒక డేటా ఎక్సెల్ షీట్లో ఉంటే, అది ఎలా డేటాబేస్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఒక డేటా ఎక్సెల్ షీట్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామో ఆప్షన్ 1. ఇంకొకటి వచ్చేసి ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా టేబుల్ లాగా ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఈ 2 ఆప్షన్ ఇవి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, మీకు నేను చూపిస్తాను. ఏదైనా నాకు ఒక శాంపిల్ ఎక్సెల్ షీట్ కావాలి. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఎక్కడైతే క్రియేట్ చేసుకుంటున్నావో అక్కడ నువ్వు డెఫినెట్గా ఏం చేయాలంటే ఒక శాంపిల్ ఎక్సెల్ షీట్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, నేను ఈ బాన్ అనేది శాంపిల్ ఎక్సెల్ షీట్ పెట్టుకుంటున్నాను. ఓకే, శాంపిల్ ఎక్సెల్ షీట్ పెట్టుకుంటున్నాను. సో లెట్ మీ delete all old items. ఓకే, ఫైల్ నేమ్ వచ్చేసి బాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ అశోక్ అనే డేటాబేస్లో నాకు కావాల్సింది ఈ రాజు అనే టేబుల్ని ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఈ రాజు అనే టేబుల్ని ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే అశోక్ అనే డేటాబేస్లో నుంచి రాజు అనే టేబుల్ని ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి అశోక్ అనే డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ డేటా అని ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్పోర్ట్ డేటా అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఓకే
ఇక్కడ గివ్ మీ వన్ సెకండ్, ఎస్క్యూఎల్ సర్వర్ నేటివ్ క్లయింట్ అనే ఆప్షన్ పెడితే ఇది ఏ సర్వర్లో ఓకే ఏ అథెంటికేషన్ వాడాలా ఏ డేటాబేస్ ఓకే. ఇప్పుడు నేను అథెంటికేషన్ అంటే నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి నా ఐడి వాడుకుంటుంది ఓకే. ఏ సర్వర్ ఏ డేటాబేస్. నెక్స్ట్ ఇప్పుడు ఇది నీకు ఎక్కడికి తీసుకోవాలి, డెస్టినేషన్ ఏంటి, మనం ఎక్కడ తీసుకుంటున్నాం డెస్టినేషను, వీఆర్ టేకింగ్ ఇట్ ఇంటూ ఎక్సెల్ షీట్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓకే. పాత్ ఎక్కడ ఉంది, పాత్ బాను అనే పాత్, ఈ పాత్ సెలెక్ట్ చేస్తాం ఓకే. నెక్స్ట్ ఏదో రిజిస్టర్ కలదని చెప్తున్నాను ఓకే. నెక్స్ట్ the operation could not be completed. Why? External table is not in the extended format. ఎందుకు తీసుకోవట్లేదు, సరే వేరే పాత్ తీసుకుందాం, ట్రై చేద్దాం. బాను అని తీసుకున్నాము ఓకే. సో ఇప్పుడు నేను వేరే పాత్ తీసుకున్నా, వేరే షీట్ తీసుకున్నా, బాను 1 అని. ఎందుకు ఓపెన్ కావట్లేదు, అది ఎర్రర్ వస్తుందమ్మా, ఒక నిమిషం చెక్ చేద్దాం. ఎక్సెల్ షీట్ ఫార్మాట్ సపోర్ట్ చేయట్లేదు, ఐఎమ్ చేంజింగ్ ద ఫార్మాట్ వన్స్ అగైన్. One second. Bono properties, save copy as, దీంట్లో సేవ్ చేద్దాము, బాను 2 ఓకే. బాను 2 అనే పేరు పెట్టాను మీకు తనకి. సో లెట్ మీ do one more time. Next, browse the path, Banu 2. Next, so copy data from one or more tables, write a query. సో మనం query తీసుకోవట్లేదు, టేబుల్స్ డేటాని మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి వచ్చిన రిక్వెస్ట్ ఏంటి, రాజు అనే టేబుల్లో డేటా ఎక్సెల్ షీట్కి మూవ్ చేయాలి. సో ఐఎమ్ సెలెక్టింగ్ ద రాజు ఓకే. ఆర్ హైదరాబాద్ మూవ్ చేయాలన్నా కూడా సెలెక్ట్ చేసి మూవ్ చేసుకో. బట్ ఎన్ని టేబుల్స్ మూవ్ చేయాలంటే అన్ని టేబుల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే. బట్ నేను ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నా,
నెక్స్ట్ కొడుతున్నా. ఓకే, నెక్స్ట్ కొడితే ఇలా నీకు చూపిస్తుంది. ఓకే, ఏం నేమ్ ఉన్నాయి, నేమ్ ఏంటి, ఓకే, ఐడి నేమ్ అంటే 2 లైన్సే ఉన్నాయి. ఓకే, ఐడి ఉంది, నేమ్ ఉంది. ఐడి వచ్చేసి ఇంటీజర్, నేమ్ వచ్చేసి వేర్కార్. ఓకే, ఈ 2 లైన్సే ఉన్నాయి. నెక్స్ట్ రన్ ఇమీడియట్లీ, ఫినిష్. సో ఇది మొత్తం వ్యాలిడేట్ చేసుకొని ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఏమైంది ఇది? ఇది కాకుండా హైదరాబాద్ ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. యూజ్ విండోస్ అథెంటికేషన్ మోడ్, ఫినిష్. సో మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇట్లా వస్తుంది, న్యూ ప్యాకేజ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఎవల్యూషన్ పీరియడ్ అట్ ఎక్స్పైర్డ్. ఓకే, మనకి ఈ ప్యాకేజ్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. ఓకే, మనది ఇప్పుడు ట్రయల్ వర్షన్ వేసుకున్నాం కదా, ఈ ట్రయల్ వర్షన్లో ఈ ప్యాకేజ్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి అది మనకి లోడ్ కావట్లేదు డేటా. చూడండి, న్యూ ప్యాకేజ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఎవల్యూషన్. ఓకే, మనది అనేది ఎవల్యూషన్ పీరియడ్ యాజ్ ఎక్స్పైర్డ్. ఎవల్యూషన్ పీరియడ్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఎవల్యూషన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది మనకి? చెప్పండి, ఎన్ని రోజులు ఉంటుంది? ఏమైందమ్మా, మర్చిపోయారేంది మీరు? ఎవల్యూషన్ ఫ్రీ వర్షన్ ఎన్ని రోజులు ఉంటుంది? 180 డేసా, 90 డేసా, 60 డేసా? చెప్పండి. ఇక్కడ ఉండాలి కదా మనకి సిస్టమ్ డేటాబేసెస్. కరెక్ట్ 180 డేస్ నాకు అయిపోయింది కాబట్టి అది సపోర్ట్ చేయట్లేదు. ఓకే, ఎక్కడ పెట్టాను దాకంటే మన దాంట్లో ఎక్కడ ఉంటుంది, బేసిక్స్, డేటాబేస్ ఇంజిన్, మాస్టర్ మోడల్, డైరెక్టరీస్, మన ఎక్కడ మిస్ అయిపోయింది అదే మన టేబుల్లో. ఏ రోజు క్లాస్లో చెప్పాను మీకు అది? అది ఇక్కడ ఉంది, చూడండి, కనిపిస్తుందా? కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ టాపిక్? ఎవల్యూషన్ ఈజ్ 180 డేస్. కనిపిస్తుందా? సో మనకి ఆ ఫీచర్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనకి రావట్లేదు అది. ఓకే, ఆ ఫీచర్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనకు రావట్లేదు. లెట్ మీ ట్రై, ఐ హ్యావ్ వన్ మోర్ సర్వర్, లెట్ మీ ట్రై హియర్. ముంబై, ఎన్ని టేబుల్స్ ఉన్నాయా? అప్లై టేబుల్స్ ఏమైనా ఉన్నాయా? సెలెక్ట్. సరే, ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ employee 1 values కరెక్టేనా? ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 1. కరెక్ట్, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ రాజు 100. సో ఇప్పుడు నేను 100 టైమ్స్ పెట్టాను. 1 minute guys. రే
యా. సో 100 టైమ్స్ పెట్టాను నేను. ఇప్పుడు మనకి ఈ డేటా ఉంది. ఇప్పుడు నేను ఈ డేటాని అసలు ఫస్ట్ ఇది ఏ వర్షన్, ఫస్ట్ ఇది వర్షన్ చెక్ చేయను నన్ను. లెట్ మీ చెక్ దిస్ SQL Server version. Select @version server 2K version లో చూద్దాం. ఎంటర్ప్రైజ్ చేసినా ఎవల్యూషన్ చేసినా ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్. సో మోస్ట్లీ ఇట్ షుడ్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెట్ మీ ట్రై. ముంబై మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ డేటా. ఓకే, ఎక్స్పోర్ట్ డేటా. సో ఈ డేటాని ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఓకే, డ్రాప్ డౌన్ SQL Server నేటివ్ క్లయింట్ ఇది పెట్టి ఉండాలి. డెమో2 ముంబై డేటాబేస్. నెక్స్ట్ ఎక్కడికి ఎక్సెల్ చేయాలా, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి. బ్రౌజ్ ద పాత్, బాను2 పాత్కి బ్రౌజ్ చేస్తున్నాము. ఓకే, ఇది వర్షను. నెక్స్ట్ కాపీ డేటా ఫ్రమ్ 1 or more టేబుల్స్, అంటే ఒక టేబుల్ ఇంకా ఎక్కువ టేబుల్ కావాలంటే పెట్టుకో. ఆ లిస్ట్ ఒకటి కనిపిస్తుంది, ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని లిస్ట్ కనిపిస్తుంది. సో నువ్వు నీకు కావాల్సిన టేబుల్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఇప్పుడు నీకు చూపిస్తుంది ఐడి ఉంది, నేమ్ ఉంది. సో నెక్స్ట్ రన్ ఇమీడియట్లీ, ఫినిష్. సో ఇది మొత్తం రన్. మళ్ళీ ఇక్కడ కూడా ఏదో ఇష్యూ ఉంది. సో ఇది ఎవల్యూషన్ ఇన్స్టాల్ అయినట్టుందా మన ల్యాప్టాప్లో. సో మనకి టెస్టింగ్ సర్వర్స్ కాబట్టి ఇవి తీసుకోవట్లేదు. ఓకే, ఇది ఎర్రర్ వస్తుంది. ఇంకొక దాంట్లో కూడా సేమ్ ఇష్యూ ఉంది నాకు. సో ప్రాసెస్ అయితే సేమ్, మనం అలా ఎక్స్పోర్ట్ చేస్తాం. రైట్ క్లిక్, ఎక్స్పోర్ట్ డేటా, ఎక్స్పోర్ట్ డేటా. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ నేటివ్ క్లయింట్ ఈజ్ యూజర్ అథెంటికేషన్, డేటాబేస్ నేమ్ ఈజ్ ముంబై. నెక్స్ట్ ఇక్కడికి డెస్టినేషన్ సర్వర్ ఏది ఎక్సెల్ షీట్లోకి తీసుకుంటున్నాము. ఎక్సెల్ షీట్ ఫైల్ పాత్ బాను2 తీసుకుంటున్నాము. ఇట్లా రన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా రన్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో మనకి వర్షన్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇది తీసుకోవట్లేదు. బట్ చూడండి, ఇంటిగ్రేషన్ సర్వీస్ ఎవల్యూషన్ హ్యాస్ బిన్ ఎక్స్పైర్డ్. అంటే నేనైతే ఈ కోడ్ పెట్టి ఇది నాది, ఇది ఏమంటారంటే లైసెన్స్ కీ ఇది. ఓకే, ఈ లైసెన్స్ కీ పెట్టినా సరే ఆ లైసెన్స్ కీ పని చేయట్లేదని చెప్పి, ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. సో మన టెస్టింగ్ దాంట్లో రావట్లేదు ఇది. సో బట్ ప్రాసెస్ అయితే ఇదే. ఓకే, అట్లానే సేమ్ వేలో నేను ఇంకోటి ఏం చూపిస్తానంటే టేబుల్స్ వచ్చేసి డేటా వచ్చేసి ఎక్సెల్ షీట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాను1. ఓకే, డేటా వచ్చేసి ఎక్సెల్ షీట్లో ఉంటుంది. లెట్ మీ ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ ఎక్సెల్ షీట్. ఓకే, సాయిబాబు అనేది ఒక టేబుల్. ఓకే, సాయిబాబు అనేది ఒక టేబుల్ అనుకుందాం. లెట్ మీ ట్రై టు ఇంపోర్ట్ ఫ్రమ్ ద ఎక్సెల్ షీట్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి ఒక టాస్క్లోకి వెళ్ళి ఇంపోర్ట్ డేటా. ఓకే, ఇంపోర్ట్ డేటా అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓకే, డేటా సోర్స్ ఏంది మంది అంటే డేటా సోర్స్ ఏంది ఎక్సెల్ షీట్. అంటే ఎక్సెల్ షీట్ నుంచి డేటా తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఆ పాత్ బ్రౌజ్ చేస్తాం. ఓకే, సో మన పాత్ ఏంటి, బాను1. ఓకే, ఈ బాను1లో మనందరూ తెలుసు సాయిబాబు అనేది డెస్టినేషన్ ఏంటి, డెస్టినేషన్ SQL Server నేటివ్ క్లయింట్. ఓకే, దీన్ని పెడుతున్నాము. దీనికి పెడుతున్నాం డేటాబేస్. ఏ డేటాబేస్కి ఇంపోర్ట్ చేస్తున్నా, ముంబై అనే డేటాబేస్లో పెడుతున్నాం. ముంబై డేటాబేస్లో ఆ టేబుల్ని పెడుతున్నాం. సో ఇప్పుడు కాపీ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. సో ఇప్పుడు మన కాడ ఏం టేబుల్స్ ఉన్నాయి, సాయిబాబు అనే టేబుల్ ఉంది, sheet1 అనే ఉంది. ఓకే, ఇప్పుడు నేను సాయిబాబు టేబుల్లో మాత్రమే ఇంపోర్ట్ చేస్తున్నా. అంటే ఎక్సెల్ షీట్ నుంచి దీనికి డేటా లోడ్ చేస్తున్నా. రన్ ఇమీడియట్లీ. నెక్స్ట్ సో స్టెప్స్ అయితే అదే మనకి. మరి ఇది లైసెన్స్ అయిపోబట్టి ఇది సపోర్ట్ చేయట్లేదు, బట్ స్టెప్స్ అయితే ఇదే. ఓకే, ఇట్లా వస్తుంది. ఆర్ఎల్స్ లెట్ మీ చెక్ ఇన్ మై దిస్ థింగ్. 1 second.
నేను వేరే సర్వర్స్ ఓపెన్ చేయండి, డిఫరెంట్ విఎం సర్వర్స్ ఓపెన్ చేయండి, ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ వేరే టెస్టింగ్ సర్వర్స్ ఉన్నాయి, వాటిలో ట్రై చేద్దాం, పనిచేస్తారు. సో నేను వేరే టెస్టింగ్ సర్వర్స్ ఓపెన్ చేశాను. ఈ టెస్టింగ్ సర్వర్స్లో ఒకసారి లైసెన్స్ వెరిఫై చేసి ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తాను, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలా, ఎలా ఇంపోర్ట్ చేయాలా. ఏదైనా ఒక డేటాబేస్, ఒక టేబుల్స్ తీసుకుందాం. ఓకే, దీంట్లో ఈ టేబుల్లో డేటా ఎంత ఉందో వెరిఫై చేద్దాం. నా రికార్డింగ్ క్యాన్సిల్ అయిపోయిందా ఏంది? రికార్డింగ్ ఈజ్ ఆల్సో రన్నింగ్, లెట్ మీ సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ డెల్ డేటాబేస్లో అశోక్ అనే టేబుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్ క్లిక్, టాస్క్, ఎక్స్పోర్ట్ డేటా, నెక్స్ట్ నేటివ్ క్లయింట్, SQL సర్వర్ నేటివ్ క్లయింట్, డేటాబేస్ ఈజ్ డెల్, SQL సర్వర్ ఈజ్ ఏడి సర్వర్. నెక్స్ట్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలా? ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేయాలా? వేర్ ఈజ్ ఎక్సెల్ షీట్? యూ హ్యావ్ టు బ్రౌజ్ ద పాత్. సో ఇక్కడ ఎక్సెల్ షీట్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలా? లెట్ మీ డూ వన్ థింగ్. అక్కడి నుంచి ఇక్కడ ఎక్సెల్ షీట్ వస్తుందో రాదో. ఎక్సెల్ షీట్ యాక్చువల్గా లైసెన్స్ చేయాలి, మైక్రోసాఫ్ట్ లైసెన్స్ చేయాలి ఎక్సెల్ షీట్కి. కాపీ,
పేస్ట్. ఎక్సెల్ షీట్ దీంట్లో లేదు. ఇంట్లో మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయలేదు, అందువల్ల ఇది సపోర్ట్ చేయదు. మళ్ళీ లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ ట్రై whether it will support or not. C drive, users, AD administrator, Bono, open, next. సో నేను అశోక్ టేబుల్ని దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. నెక్స్ట్, రన్ ఇమీడియట్లీ, ఫినిష్. చూసారా అయిందా? ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది ఎక్సెల్ షీట్లోకి డేటా. చూడండి ఒక్క నిమిషం. సో మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటా టేబుల్లో? ఎన్ని రికార్డ్స్ ఉంటా? 6 రికార్డ్సే ఉన్నాయి. అవునా కదా? సో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి కనిపిస్తుందా? 6 రికార్డ్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇట్లా ఎక్సెల్ షీట్లోకి డేటా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏమైనా డౌట్ ఉందా? ఈ డేటాని ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేసానికి ఏం డౌట్ ఉందా? సో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఎక్సెల్ షీట్లోకి. ఓకే, ఏదన్నా కొన్ని రికార్డ్స్ ఫెయిల్ అయినాయి, 1 or 2 రికార్డ్స్ ఫెయిల్ అయినాయి అంటే ఇట్ విల్ షో యూ ద ఎర్రర్ హియర్. ఎన్ని వార్నింగ్స్ వచ్చినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయినాయి. ఓకే, ఏమైనా ఫెయిల్ అయితే యూ కెన్ గెట్ ద ఎర్రర్ హియర్. సో మీకు అర్థమైందా ఈ పాయింట్? డేటాబేస్లో ఉండే టేబుల్ని ఎక్సెల్ షీట్లోకి ఇలా మూవ్ చేసుకుంటాం. ఓకే, సో అప్పుడు ఆ ఎక్సెల్ షీట్ని, ఓకే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఎక్సెల్ షీట్లో మూవ్ చేసినాక ఈ బాన్ అనే ఎక్సెల్ షీట్ నాకు ఇక్కడ ఓపెన్ చేయలేము దీన్ని. ఓకే, ఇక్కడ ఏంటంటే నాకు ఎంఎస్ ఆఫీస్ లేదు. నేనేం చేస్తాను అంటే ఓకే కాపీ చేసి ఎంఎస్ ఆఫీస్ని నా లోకల్ సిస్టంలో వేసుకుంటా. కాపీ చేసి ఓకే లోకల్ సిస్టంలో అయితే నాకు రైట్ క్లిక్, పేస్ట్, రీప్లేస్. ఓకే, సో 1157, 1158. సో ఇప్పుడు మారినట్టుంది. ఓపెన్ చేద్దాము. సో అశోక్ టేబుల్ని చేసాయి. ఇప్పుడు అశోక్ టేబుల్లో ఉన్న డేటా అంతా వచ్చిందా? 6 రికార్డ్స్ వచ్చేసినాయి. చూడండి మనకి ఈ టేబుల్లో డేటా ఏముందా? 1111, 1112, 1113, 2222 ఇట్లా డేటా ఉందా. సో అదే డేటా వచ్చిందో లేదో చూద్దాం. ఓకే 1 minute, గో టు ద సర్వర్. చూడండి 1111, 222, 223, 2222, 333 సేమ్ డేటా మనకి ఇక్కడ ఎక్సెల్ షీట్లోకి వచ్చింది. ఏమైనా డౌట్ ఉందా ఈ టాపిక్లో? సో ఎక్స్పోర్ట్ చేసినాము. ఓకే, సో ఇంపోర్ట్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు ఇది టేబుల్ ఏంటిది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అశోక్ టేబుల్ని ఎక్సెల్ షీట్లోకి మూవ్ చేసినాము. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ అదే అశోక్ టేబుల్ని ఐ వాంట్ టు మూవ్ ఇట్ అండర్ సుధీర్ టేబుల్. ఓకే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఆల్రెడీ అశోక్ పేరు ఉంది కాబట్టి లెట్ మీ డిలీట్ ఇట్. సో ఇప్పుడు ఎక్సెల్ షీట్లో డేటా ఉంది. ఓకే, సో ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని డేటాబేస్ కింద ఇంపోర్ట్ చేయాలి. ఓకే, సుధీర్, రైట్ క్లిక్, టాస్క్స్, ఇంపోర్ట్ డేటా. ఓకే, ఇంపోర్ట్ డేటా. నెక్స్ట్, ఇంపోర్ట్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. పాత్ ఎక్కడ ఉంది? సెలెక్ట్ ద పాత్. ఒక్క నిమిషము, బానో 2. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి డెస్టినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెస్టినేషన్? SQL సర్వర్ నేటివ్ క్లయింట్. ఎక్కడ? సుధీర్, అండర్ సుధీర్ కింద మూవ్ చేస్తున్నాం. ఓకే, మూవ్ చేసి నెక్స్ట్ కొడితే
ఏ టేబుల్ని? అశోక్ అనే టేబుల్ని మూవ్ చేస్తున్నాం. సెలెక్ట్ దట్ అశోక్ టేబుల్. నెక్స్ట్ రన్ ఇమీడియట్లీ. నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు మొత్తం టేబుల్లో అంతా స్కాన్ చేస్తుంది. చూడండి ఎన్ని రికార్డ్స్ ఇంపోర్ట్ అయినాయి. ఓకే, ఎన్ని రికార్డ్స్ ఇంపోర్ట్ అయినాయి నువ్వు చూస్తే 1 minute లెట్ ఇట్ రిఫ్రెష్. 6 రికార్డు రిఫ్రెష్ అయ్యాయి. 6 రికార్డ్స్ ఎక్సెల్ షీట్లో నుంచి ఇక్కడికి మూవ్ అయినాయి. 1 సెకండ్. 6 రికార్డ్స్ ఎక్సెల్ షీట్లో నుంచి ఇక్కడికి మూవ్ అయినాయి. ఇక్కడ అశోక్ అనే టేబుల్ ఉందా? లేదు. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే, ప్రస్తుతానికైతే అశోక్ టేబుల్ లేదు. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇప్పుడు అశోక్ అనే టేబుల్ వచ్చిందా? సో మనం ఇక్కడ ఏం చేసినాము, ఎక్సెల్ షీట్లో ఒక డేటా ఉంటే ఆ ఎక్సెల్ షీట్లో ఉండే డేటాని ఇక్కడికి ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసినాం, ఇంపోర్ట్ చేసిన ఎక్సెల్ షీట్లో ఉండే డేటాని. సో ఏదైనా డౌట్ ఉందా? టేబుల్లో ఉండే డేటాని ఎక్సెల్ షీట్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఎక్సెల్ షీట్లో ఉండే డేటాని డేటాబేస్ కిందకి ఎలా ఇంపోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆప్షన్ మీద ఏదైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు ఫ్రీక్వెంట్గా రిక్వైర్మెంట్ రాదు, బట్ యూ షుడ్ అవేర్ ద సబ్జెక్ట్. ఓకే, ఫ్రీక్వెంట్గా మీకు దీని మీద అవసరం రాదు, బట్ మీరు ఈ సబ్జెక్ట్ మీరు తెలుసుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ చూస్తే, ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ చూసామనుకో, డే 19th. ఓకే, సో డే 18thలో డేటాబేస్ మెయిల్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపించాను. దాని తర్వాత ఆ డేటాబేస్ మెయిల్ని జాబ్ అలర్ట్స్కి ఎలా లింక్ చేయాలో చూపించాను. ఒకవేళ జాబ్స్ ఫెయిల్ అయితే మీకు ఎలా మెయిల్స్ వస్తాయి, ఎలా ట్రబుల్ షూట్ చేయాలో జాబ్స్ చూపించాను. దాని తర్వాత ఒక టేబుల్ని, డేటాబేస్లో ఉండే టేబుల్ని ఎక్సెల్ షీట్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలా, హౌ టు ఎక్స్పోర్ట్ డేటా టు ఎక్సెల్ షీట్ చూపించాను. హౌ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ షీట్ టు సర్వర్ చూపించాను. సో ఈ టాపిక్స్ కవర్ చేశాను మీకు. ఓకే, సో ఇంకేదైనా డౌట్ ఉందా? ఇంకెనీ డౌట్? సో వన్ మోర్ థింగ్, నేను మీకు సింపుల్ కూడా చూపిస్తాను. ఈ స్క్రిప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ స్క్రిప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అంటే ఇది ఎలా సిచ్యువేషన్ అవసరం అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లావా డేటాబేస్ ఉంది. ఓకే, సో ఈ లావా డేటాబేస్లో వాళ్ళకి అవసరం ఏమొస్తుంది అంటే, ఈ లావా డేటాబేస్ని రిమూవ్ చేయాలా, డ్రాప్ చేయాలనుకుంటారు. ఓకే, సో ఈ డ్రాప్ చేయాలనే సిచ్యువేషన్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, వాళ్ళు డ్రాప్ చేసే ముందు అసలు ఆ డేటాబేస్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఏమేమి డేటా ఉందో వెరిఫై చేస్తారు. వెరిఫై చేయరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారమ్మా, ఓకే, మీ ఫైల్లోనో లేకపోతే మీ కబోర్డ్స్లోనో మీ డ్రాలోనో క్లీన్ చేసేటప్పుడు పాత ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. పాత రెజ్యూమ్స్, పాత డాక్యుమెంట్స్, పాత బిల్స్ అన్నీ కనిపిస్తాయి. నువ్వు డైరెక్ట్గా వాటిని చింపి పడేస్తావా, లేకపోతే ఫస్ట్ ఆ డేట్ లేనిది అసలు ఏదైనా చెప్పి జస్ట్ క్రాస్ చెక్ చేస్తావు కదా? క్రాస్ చెక్ చేస్తాం చేయమా, అది మన పనికి వచ్చే పేపరా కాదని చేస్తాం కదా. డైరెక్ట్గా కబోర్డ్ క్లీనప్ చేసే ముందు. సార్ ఉన్నారా లేరా మీరు? సో అట్లా వెరిఫై చేసేటప్పుడు అట్లా డేటాబేస్ని కూడా డైరెక్ట్గా డ్రాప్ చేయబోయే ముందు అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, దే విల్ డూ ద వ్యాలిడేషన్స్. అసలు దీంట్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఓకే, వాట్ ఆర్ ద డేటా ఇన్సైడ్ ద టేబుల్, అలా వ్యాలిడేట్ చేస్తారు. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈ లావా అనే డేటాబేస్ని డిలీట్ చేయబోతున్నారు. ఆ డిలీట్ చేయబోయే ముందు టేబుల్స్ ఎక్స్పాండ్ చేసి చూస్తున్నారు. ఈ టేబుల్స్ ఎక్స్పాండ్ చేసి చూసేటప్పుడు వాళ్ళకి సడన్గా, అరే ఈ సర్వీస్ టీమ్ టేబుల్ వచ్చేసి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టేబుల్ అండ్ వీ నీడ్ దిస్ టేబుల్ అనుకుంటారు వాళ్ళు. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ దిస్ డేటాబేస్, బట్ ఐ వాంట్ ఓన్లీ దిస్ టేబుల్ అనుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఐ వాంట్ ఓన్లీ దిస్ టేబుల్ బట్ ఐ డోంట్ వాంట్ దిస్ డేటాబేస్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ టేబుల్ని ఒక నిమిషం, సో ఈ టేబుల్ని ఇక్కడి నుంచి ఈ డేటాబేస్కి మూవ్ చేస్తారు. ఈ డేటాబేస్లో ఉండే టేబుల్ని, ఎంత పెద్దగా వస్తుంది స్కెచ్, సో ఈ టేబుల్ ఇంపార్టెంట్ వాళ్ళకి, ఈ టేబుల్ని ఇక్కడ నుంచి ఈ డేటాబేస్కి మూవ్ చేసుకోవాలి. సో మూవ్ చేసిన తర్వాత అప్పుడు ఈ లావా టేబుల్ని కంప్లీట్గా డిలీట్ చేస్తారు.
ఓకే. సో దీనికి ప్రాసెస్ ఏంటి? ఓకే. దీనికి ప్రాసెస్ ఏంటి? దీనికి ప్రాసెస్లో మీ అందరికి తెలుసు, ఇంతకుముందు చెప్పాను నేను ఏమని, స్క్రిప్ట్ అవుట్ చేసి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. లేదంటే ఇప్పుడు ఒక ఆప్షన్ చూపించాను మీకు, ఎక్సెల్ షీట్లోకి బ్యాకప్ తీసుకొని ఎక్సెల్ షీట్ని ఇక్కడ ఎక్సెల్ షీట్లో దీన్ని ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ ఎక్సెల్ షీట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయొచ్చు. బట్ వెరీ ఈజీ థింగ్ ఒకటి ఉంది, అది ఏంటి అంటే సేమ్ సర్వర్లో మూవ్ చేయాలి అంటే విత్ ఇన్ సేమ్ సర్వర్. ఓకే. సర్వర్ ఈజ్ సేమ్ బట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఆర్ డిఫరెంట్. సర్వర్ ఈజ్ సేమ్, డేటాబేసెస్ ఆర్ డిఫరెంట్. సో అలాంటప్పుడు మనకు ఒక సింపుల్ క్వరీ ఉంది. ఓకే. ఈ క్వరీ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్పెసిఫిక్ టేబుల్ మాత్రం మూవ్ చేస్తారు. ఓకే. సెలెక్ట్ ఇంటూ డేటాబేస్ నేమ్ ఏంటి, డేటాబేస్ నేము ఏ డేటాబేస్లోకి మూవ్ చేయాలా, అశోక్ 1 2 3కి మూవ్ చేయాలి, అశోక్ టెస్ట్ 1 2 3 డేటాబేస్కి మూవ్ చేయాలి. సో ఇక్కడ మూవ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ డేటాబేస్ నేమ్ కాపీ చేసుకో, కాపీ. సో ఏ డేటాబేస్కి అయితే ఆ టేబుల్ మూవ్ చేయాలో అది ఫస్ట్ పెట్టు. ఓకే. టేబుల్ పేరేంటి, సో ఈ టేబుల్ నేమ్ కూడా కాపీ చేసుకో. ఓకే. ఎక్కడి నుంచి రావాలి, అది లావా డేటాబేస్ నుంచి రావాలా. ఓకే. ఎక్కడి నుంచి రావాలా, లావా డేటాబేస్, లావా డేటాబేస్ నుంచి రావాలా. ఓకే. టేబుల్ పేరేంటి, సర్వీస్ టీమ్. టేబుల్ పేరేంటి, సర్వీస్ టీమ్. సో కంప్లీట్గా డేటాబేస్ని డిలీట్ చేయబోయే ముందు టేబుల్స్ వెరిఫై చేసుకుంటే వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఈ లావా డేటాబేస్లో ఈ సర్వీస్ టీమ్ అనే టీమ్ డేటా ఇంపార్టెంటో. సో ఈ డేటాని ఇంకొక డేటాబేస్ అండర్లో మూవ్ చేద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు దీనికి ఇది కమాండ్, సెలెక్ట్ స్టార్ ఇంటూ, ఓకే, అంటే ఇంటూ ఈ కొత్త డేటాబేసు టేబుల్ నేము ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఈ డేటాబేస్ నుంచి. సో ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చూడండి ఇక్కడ సర్వీస్ టీమ్ అనే డేటాబేస్ ఉంది, టేబుల్ ఉందా, సర్వీస్ అశోక్ _ టెస్ట్ 1 2 3లో సర్వీస్ టీమ్ అనే టేబుల్ ఉందా, ప్రజెంట్ ఉందా, లేదు కదా. ఇక్కడ సర్వీస్ టీమ్ అనే టేబుల్ ఉందా, ఇక్కడ లేదు, బట్ లావాలో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ సర్వీస్ టీమ్ టేబుల్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. చూడండి వచ్చిందా. ఇప్పుడు సర్వీస్ టీమ్ అనే టేబుల్ ఎక్కడి నుంచి మూవ్ అయింది, లావా 1 నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక కాపీ పెట్టాను నేను. సో ఈ టేబుల్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది, కనిపిస్తుందా మీకు, కనిపిస్తుందా లేదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేశాను, సో ఈ ఎంటైర్ డేటాబేస్లో వ్యాలిడేట్ చేసి మాకేం అర్థమైంది, ఈ టేబుల్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ టేబుల్ని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసుకున్నా, అంటే వేరే డేటాబేస్ అంటర్లో మూవ్ చేసినాక సో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు డేటా ఈజ్ సేమ్ ఆర్ నాట్ అని వెరిఫై చేసుకుంటారు. ఎట్లా వెరిఫై చేసుకుంటారు, లావా డేటాబేస్లో డేటా ఏముంది వెరిఫై చేయి, ఏం లేదు, జస్ట్ ఇది ఫార్మెట్, అంటే డేటా ఉంటే డేటాతో పాటు వస్తుంది, ఇక్కడ ఏం లేదు. సో అప్పుడు ఇక్కడ డేటా ఏముంది, సో ఇక్కడ మూవ్ చేసినాక డేటా ఏముంది, ఇక్కడ వెరిఫై చేసుకుంటారు. సో ఒక్క నిమిషం గైస్. సో డేటాను వెరిఫై చేసుకొని దే థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మనకు రెస్పెక్టివ్ టేబుల్ మూవ్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు ఈ లావా డేటాబేస్తో ఇంకేం అవసరం లేదని డిసైడ్ అయిన తర్వాత దే విల్ జస్ట్ డ్రాప్ ద డేటాబేస్. అర్థమైందా. సో ఇప్పుడు నీకు కావాల్సిన సర్వీస్ టీమ్ డేటాబేస్ ఇక్కడ ఉంది. సో ఇది ఏంటి అంటే విత్ ఇన్ ద సేమ్ సర్వర్, ఓకే, అదే సర్వర్లో టేబుల్ని ఒక డేటాబేస్ నుంచి ఇంకొక డేటాబేస్కి మూవ్ చేయడానికి ఈ కమాండ్ వాడతారు. టేబుల్ మూవ్మెంట్ ఇన్ ఎ సేమ్ సర్వర్, టేబుల్ మూవ్మెంట్ ఇన్ ఎ సేమ్ సర్వర్ ఫ్రమ్ వన్ డేటాబేస్ టు అనదర్ డేటాబేస్. సో దానికి ఇది కమాండ్. సో ఈరోజు టాపిక్స్ నేను ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నాను మీకు. ఓకే, ఈరోజు టాపిక్స్ నేను ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నాను.
టాపిక్ 1 డేటాబేస్ మెయిల్ ఎలా కాన్ఫిగర్ చేసినాం. డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్స్. ఓకే, దాని తర్వాత జాబ్స్లో అలర్ట్స్ ఎనేబులింగ్ ఇన్ మెయింటెనెన్స్ జాబ్స్, DBA మెయింటెనెన్స్ జాబ్స్ అలర్ట్స్ ఎనేబుల్ చేసినాము. దాని తర్వాత ఏం చేసినాము, అండ్ టెస్టింగ్ చేసినాము. షూటింగ్ ఆఫ్ ఫెయిల్డ్ జాబ్స్ వస్తే అవి ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తాము. వైవ్ జాబ్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత కింద ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ని చెక్ చేసుకొని ఫిక్స్ చేయాలి. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్పోర్టింగ్ టేబుల్ ఇంటూ ఎక్సెల్ షీట్ చూపించాను. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంపోర్టింగ్ టేబుల్ ఆర్ డేటా ఎక్సెల్ షీట్ డేటాబేస్ టేబుల్ ఇది చూపించాను. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేస్తే హౌ టు మూవ్ టేబుల్ ఫ్రమ్ 1 DB to another DB within a same server. సో ఈ 6 టాపిక్స్ చెప్పాను నేను మీకు ఇప్పుడు. సో ఈ 6 పాయింట్స్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు. మళ్ళీ ఐఎమ్ రెడీ టు రీక్లారిఫై.